నా సామి రంగ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో విజేతగా హనుమాన్ నిలిస్తే రెండో స్థానంలో నా సామి రంగ నిలిచింది. కానీ రివ్యూ రేటింగ్లో మాత్రం నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5. ఈ సినిమా మలయాళము మాతృకతో కొన్ని మార్పులు చేసుకొని వచ్చినటువంటి సినిమా. మరి విజయ్ బిని దర్శకుడిగా మారినటువంటి ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ చిట్టూరి ఒక మంచి సినిమాని అందించాడని చెప్పాలి. ఎంఎం కీరవాణి ఒక పాట, చంద్రబోస్ మిగతా పాటలు రాసినటువంటి ఈ సినిమాకి సంగీతం ఎంఎం కీరవాణి, చోటా కె. ప్రసాద్ ఎడిటర్‌గా ఉన్నటువంటి ఈ సినిమాకి అక్కినేని నాగార్జున కిష్టయ్య పాత్రలో అలరించగా, అల్లరి నరేష్ చాలా ముఖ్యమైన పాత్రలో అంటే చాలా అద్భుతమైన పాత్రలో అంజి పాత్రలో నటించాడు. అట్లాగే రాజ్ తరుణ్ కూడా ఒక ప్రేమికుడు పాత్రలో నటించాడు. అషిక రంగనాథ్ మనకి సుహాసిని, తర్వాత అనుష్క ఇద్దరు ఒక జాడిలో ఏసి తీస్తే, మిక్సీలో ఏసి తీస్తే ఎట్లా ఉంటదో అట్లా ఉంది ఆ అమ్మాయి. చాలా బాగుంది. అట్లాగే 'మిర్నా' ఒక హీరోయిన్‌గా, 'రుక్సార్ దిల్లాన్' ఒక హీరోయిన్‌గా, 'రావు రమేష్', 'నాజర్' ముఖ్య పాత్రలు నటించినటువంటి ఈ సినిమాలో కథేంటంటే, ఒక అనాథ పిల్లాడొచ్చేసి ఆ అనాథ పిల్లాడు ఒక తల్లి దగ్గర చేరతాడు. ఆమెకు ఆల్రెడీ ఒక పిల్లాడుంటాడు. ఈయనెవరమ్మా అంటే, ఈ అన్న ఎవరమ్మా అంటే, "అన్న అన్నావు గదా! అన్ననే" అంటాడు. అట్లా ఉన్న తర్వాత ఆమె అనుకోకుండా చనిపోతుంది. ఆమె అప్పు తీసుకున్నటువంటి ఆ వ్యక్తి 'రావు రమేష్' ఇల్లు కబ్జా చేయడానికి ట్రై చేస్తే, పెద్దయ్యొచ్చి ఎవరు 'నాజర్' వచ్చి, "నేనున్నాను నీకు" అని చెప్పి అండగా ఉన్నందుకు అతను ఒక పెద్ద ప్రమాదంలో పడిపోతే, అప్పుడు అతని కొడుకు దాసుని రక్షిస్తాడు ఈ కిష్టయ్య చిన్నప్పుడే. సో, అట్లా ఈయన ఇంకా నిలబడతాడు. నిలబడిన తర్వాత ఇక జీవితాంతం అతనికి దాసుడుగా ఉండి హెల్ప్ చేస్తుంటాడు. కిష్టయ్య కృతజ్ఞతగా. ఆ కిష్టయ్య ఊర్లో పెద్ద పేరుంటుంది. కిష్టయ్య పక్కన అంజి. అంజి ప్రేమించినటువంటి అమ్మాయి ఆయన అన్న అని పిలుస్తుంది. ఈయన గూడా అన్న అని పిలుస్తుంటే, "ఇద్దట్లో ఎవరైనా ఒకరు అన్న అని పిలవండ్రా" అంటాడు. లాస్ట్‌కు ఆ అంజి చనిపోయిన తర్వాత ఎవరో ఒకరు పిలవమన్నావు గదా! అన్నప్పుడు మనకు హృదయాన్ని తగులుతుంది ఆ సన్నివేశం. అల్లరి నరేష్‌ని చంపేటువంటి ఆ సన్నివేశము థియేటర్‌లో తీసిన సీన్ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. ఇందులో మలయాళం బూత్ సినిమాల్లో అవి ఏదో తెలుసుకోవాలని ఉందని చెప్పి హీరోయిన్ ఇతని దగ్గరికి రావడము, అక్కడికి తీసుకెళ్ళడము, ముఖం కప్పుకొని వచ్చిన తర్వాత అక్కడ తండ్రి కొడుకులు కలిసి బిట్ల సినిమాలు చూడడము, ఇదంతా గూడా చాలా చక్కగా ఉంది. అదో మాస్టర్ గూడా ఏదో వేడి తగ్గడానికి వచ్చాను, నేను గూడా టెన్షన్‌తో తగ్గడానికి వచ్చానని చెప్పడము, అవన్నీ పల్లెటూళ్ళలో జరిగేటువంటి సహజమైన సంఘటనలు. అదే టికెట్ వేస్ట్ ఎందుకురా మొత్తం చూడు, సీన్‌లొస్తున్నాయి కిందకి తలకాయ పెట్టుకో అని అవన్నీ నవ్విచ్చే సన్నివేశాలు. సో, కామెడీ బాగా పేలింది. అట్లాగే నల్ల నరేష్, శోభనం సన్నివేశం గూడా ఆయన పెళ్ళాన్ని దెంగడానికి ట్రై చేస్తూ లే 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 నా రాజా అని చెప్పి పాట పాడుకుంటూ ఉంటే అన్న తలుపు కొట్టి, "అరే! నాకెందుకు మాట్లాడలేదంటావు ఆ మహాలక్ష్మి వచ్చి" అని తన లవర్ గురించి అడిగినప్పుడు, మళ్ళీ తలుపు కొట్టి మళ్ళీ మహాలక్ష్మి ఎందుకు మాట్లాడలేదంటారు 3 సార్లు తిడితే, "నేను లోపల దెంగేది నువ్వు బయట దెంగుతున్నావు అన్నయ్య నన్ను" అనేది, "నేను లోపల చేసే పని నువ్వు బయట చేస్తున్నావు" అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌తో సహా అందరూ గొల్లున నవ్వారు థియేటర్‌లో ఆ జోక్‌కి. సో, యూఏ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమా 2 గంటల 26 నిమిషాలు. కానీ ఈ సినిమా కూడా ఏ సర్టిఫికేట్ రావాల్సిన కంటెంట్ అంటే హత్యలున్నాయి. 14 జనవరి 2024 భోగి రోజున విడుదలైనటువంటి ఈ సినిమాకు పోటీ సినిమాలు ముందు వచ్చినటువంటి 'హనుమాను', తర్వాత వచ్చినటువంటి 'గుంటూరు కారము', 'హైలీ ఇన్‌ఫ్లేమబుల్', ఆ తర్వాత 'సైంధవ్' సినిమాలతో పోటీ పడితే 'హనుమాన్' సినిమా అటు డివోషనల్ ఇటు దీనికి టచ్ అయ్యి అది నంబర్ 1 స్థానంలో నిలబడితే ఇది నంబర్ 2 స్థానంలో అది సూపర్ హిట్, ఇది హిట్ సినిమాగా నిలబడింది. యావరేజ్ సినిమాగా 'గుంటూరు కారం' కలెక్షన్స్ బాగున్నాయి కాబట్టి 'హైలీ ఇన్‌ఫ్లేమబుల్' మూడో సంక్రాంతి యాడ్ అయ్యి అది మూడో స్థానంలో నిలబడగా, నాలుగో స్థానంలో 'సైంధవ్' నిలబడింది. ఇవి ర్యాంకులు కాగా ఇక ఈ సినిమాలో ఆ తర్వాత ఈ దాసు ఈ అమ్మాయి మీద కన్ను పడుతుంది. అతను చేసుకునేటువంటి అమ్మాయిని ఇంకొకడు చేసుకున్నాడు అని వాళ్ళ క్లాస్‌మేట్ చేసుకుంటే అతను వెకిలిగా నవ్వుతాడు ప్రభాస్ సీను. అతన్ని చంపేస్తాడు. ఆ తర్వాత అతను చూసి భయపడిపోతాడు కత్తి మహేష్. ఆయన దగ్గర ఉన్న అసిస్టెంట్లు భయపడిపోయి మొత్తానికి వణుకుతా ఉంటారు. లాస్ట్‌కి ఏందంటే ఈమె వెంట కూడా పడతాడు. రాత్రి ఆమెను రేప్ చేయడానికి ట్రై చేసి అడ్డుకోబోతే కర్ర తీసుకొని బయటలో పడుతుంది. నిలబడ్డ తర్వాత ఇంకోసారి లోపట స్నానం చేస్తుంటే లోపలికెళ్తాడు. ఈ నేపథ్యంలో ఈ దాసుకిను, కిష్టయ్యకి ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. సో, చివరాఖరిన దాసు మరీ క్రౌర్యంతో కిష్టయ్యను చంపబోయి మొత్తానికి అతని తమ్ముడు అంజిని చంపిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో కిష్టయ్య అతన్ని చంపిన తర్వాత దగ్గరికెళ్తే పెద్దయ్య గూడా అతన్ని పొడి చేస్తాడు. అయినా సరే అతని మీద దగ్గరే ఉంటాడు. సో, ఉదాహరణకి ఏంటంటే మహాలక్ష్మి ఏందంటే తండ్రి వద్దంటుంది. ఇతను పెళ్లి చేసుకోవడం వద్దంటాడు తండ్రి. సో, అనుకోకుండా ఆమెను భయపెట్టబోయి అనుకోకుండా మూడో కాలు జారి రిపేర్ ఉన్నటువంటి కుర్చీ ఇరగడంతో అతను చచ్చిపోతాడు. నా నీతోటి ఇక పడుకున్నాను అంటే నేను దేయించుకున్నా గూడా రేపు ఆయన తండ్రే గుర్తుకొస్తాడు. నాకక్కడ బాధ కలుగుతుంది అని అన్న టైప్‌లో మహాలక్ష్మి ఇతనితో దూరంగా ఉంటుంది. ఆ ప్రేమగా అతని కోసం వేసిన తాళమే మళ్ళీ ఎయడము, పక్షులకు రాత్రిపూట అర్ధరాత్రి పావురాన్ని లేపి మేత పెట్టడం ఇలాంటి లవ్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. 'రుక్సార్ దిల్లాను', 'మిర్నా' తర్వాత 'అసికా రంగనాథ్' మంచి గ్లామర్ సైడ్ ఇది చేస్తే, నాగార్జున ఎప్పుడు అందంగా కనబడే నాగార్జున ఇంకొంచెం డల్‌గా నల్లగా కనపడ్డాడు ఈ సినిమాలో. అయినా కూడా అతని యొక్క పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉండి ఈ సినిమాలో ఆకట్టుకునే విధంగా సాగింది. ఓవరాల్‌గా ఒక మంచి సినిమాని చూసినటువంటి ప్రేక్షకులకు ఫీల్ కలుగుతుంది. అట్లాగే 'నా సామి రంగ'లో ఒక తాగుడుపోతు పాట ఒకటి బాగుంది. అట్లాగే కళా దర్శకత్వం చాలా బాగుంది. అందమైన కలర్స్ తోటి అద్భుతమైన పాటలు తీశారు. సో, 'అసిక రంగనాథ్' ఇందాకే చెప్పినట్టుగా 'అనుష్క'లాగా కొన్ని యాంగిల్స్‌లలో, అప్పటి యంగ్ సుహాసినిలాగా కొన్ని యాంగిల్స్‌లలో చాలా సెక్సీగా, చాలా అద్భుతంగా కనిపించింది. 'రాజ్ తరుణ్' పేరు మీద 'రాజ్ తరుణ్' పేరు వేయడము, 'అల్లరి నరేష్' పేరు మీద 'అల్లరి నరేష్' వేయడము, ఆ 'కింగ్ నాగార్జున' అని వేయడము, ఇవన్నీ టైటిల్స్ చివరాఖరిన అందరి పేర్లు వేయడం చాలా బాగుంది. అంటే మొత్తం హీరోయిన్ల పేరు లాస్ట్‌కి
లాస్ట్‌కేస్తారు. అసికా రంగనాథ్ అందరిలోకి ఆకట్టుకుంటుంది. ఆమె లాస్ట్‌కి మహాలక్ష్మి చివరికి అక్కడికొచ్చి వీళ్ళిద్దరికీ కొడుకు పుట్టడం అనేది ఎండ్‌తో క్లైమాక్స్ ముగింపు మంచి సంతోషంతోటి ముగించాడు. అల్లరి నరేష్ చనిపోవడం మాత్రం ట్రాజెడీ. అయితే రాజ్ తరుణ్ ఇష్టపడ్డ అమ్మాయి కోసం వీళ్ళు ఊరుతూ టెన్షన్ పెట్టుకోవడం. మధు విలన్‌గా ఉంటాడు. సో, చివరాఖరిన అతను గూడా ఎట్లా ఒప్పుకున్నాడు, ఏం సంగతి అనే దాన్ని తీసుకొచ్చి ఒక అందమైన కథ కింద చెప్పినటువంటి ఈ సినిమాకి నేనిచ్చినటువంటి రేటింగ్ 4/5 ఇందాకే చెప్పాను. సో, అట్లాగే ఈ సినిమా ఒక యాక్షన్ ప్రేక్షకులందరినీ అల్లరిస్తుంది. ముఖ్యంగా నాకైతే ముందు అసలు సినిమాల్లో ఈ సంక్రాంతి సినిమాలో నాకైతే ఎక్కువ నచ్చిన సినిమా 'నాసామి రంగా'. అయితే జనాలకు ఎక్కువ నచ్చే సినిమా మాత్రం 'హనుమాన్' అవుతుంది. ఎందుకంటే 'హనుమాన్‌లో' ముఖ్యంగా పిల్లలందరూ చూడదగ్గ సినిమా, డివోషనల్ సినిమా, ఆ యాంగిల్ అన్నీ కలిసాయి కాబట్టి ఇంటిల్లిపాది ఎక్కువ ఇప్పుడు 4 ఒకటే చాయిస్ అనుకున్నప్పుడు అంటే చాలా తక్కువ రేట్లున్నాయి గదా! అన్నీ టికెట్లు 295, 300 ఇట్లా పెట్టుకున్నారు గాబట్టి, ఈ రేట్లకు మనకి ఖచ్చితంగా 'హనుమాన్' వైపే ఎళ్తారు. సో, నెక్స్ట్ చాయిస్ ఏదైనా ఉంటే 'నాసామి రంగా'. యాక్షన్ ప్రియులందరికీ కూడా 'నాసామి రంగనే' ఓ అద్భుతమైన సినిమా నిలబడి ఎప్పుడు సంక్రాంతి కింగ్ ఉండేటువంటి 'నాగార్జునకు' మరోసారి అదే సెంటిమెంట్ నిరూపించబడింది. మరి ఆయన చేసినటువంటి సంక్రాంతి సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్లు కొట్టాయి. అదే రేంజ్‌లో ఇప్పుడు 'నాగార్జున' ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ మధ్యలో కొంచెం సక్సెస్‌లు ఎక్కువ పలకరించలేదు ఆయన్ని. సో, మళ్ళీ ఈ సినిమాతో ఒక పెద్ద సూపర్ హిట్ కొట్టి విజయ్ పెన్నికి కూడా డైరెక్టర్‌గా ఒక మంచి లైఫ్ వచ్చి చేశాడు శ్రీనివాస్ చెట్టూరి నిర్మాత. సో, ఓవరాల్‌గా ఒక అల్లరి నరేష్ అభిమానులు కూడా అల్లరించే విధంగా ఉన్నటువంటి ఈ సినిమా మరి పాత్రల ప్రకారంగా మంచి మలయాళంలో ఉన్నటువంటి సీన్ తీసుకున్నారు. అందరికన్నా చేసింది విలను. సో, ఫస్ట్ ర్యాంకు మనకి ఈ సినిమాలో 'నాగార్జున' కిష్టయ్య పాత్రలో అద్భుతంగా రాణించగా 'అల్లరి నరేష్' రెండవ స్థానంలో వస్తే 'అశిక రంగనాథ్' మూడో స్థానంలో వస్తే, నాలుగో పాత్రలో ఆ విలన్ చేసిన అతను చాలా అద్భుతంగా చేశాడు. అతని పేరేదో తెలీదు గానీ అద్భుతంగా చేశాడు. 'నాజర్' పెద్దయ్య పాత్రలో ఒదిగిపోయాడు. సో, అట్లాంటి పాత్రలు 'నాజర్' తప్ప ఇంకెవరు చేయరేమో అనే విధంగా ఆయన చేస్తాడు. సో, 'అతడు' లాంటి సినిమాల్లో ఉన్నటువంటి క్యారెక్టర్ లాంటి మంచి క్యారెక్టర్ పడింది 'నాజర్‌కి' కూడా. అట్లాగే 'రావు రమేష్' ఈ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపించాడు. మరి 'రావు గోపాలరావు' వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆయన ఏమాత్రం అనుకరించకుండా చేసే 'రావు రమేష్' అంటే అందరికీ ఇష్టమే. సో, అటువంటి 'రావు రమేష్' ఈ సినిమాలో చేసిన వడ్డీ వ్యాపారి పాత్ర సగంలో ఎళ్ళిపోయినా కూడా కథంతా కూడా నడుస్తూ ఉంటుంది అతని కథ. సో, బ్రహ్మాండమైన సినిమా. మంచి సినిమా 'నాసామి రంగా'. పాటలు, గీటలు సూపర్‌గున్నాయి. మంచి పాటల్లో ఎక్స్‌పోజింగ్ పెద్దగా లేకపోయినా ఇందాక నేను చెప్పినట్టు ఆయన లోపల దింగి బయట దింగుతున్నాననేది ఇండైరెక్ట్‌గా చెప్పినటువంటి సన్నివేశాలు కొన్ని పక్కన పెడితే చక్కగా మొత్తం ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా చూడదగ్గ సినిమాగా ఉంటుంది. చిన్నప్పటి నుంచే ఆ అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు నాగార్జున. ఆ విషయం చెప్పలేక లాస్ట్‌కు ఈ తండ్రి చనిపోయిన తర్వాత ఆమె పెళ్లి ఏం చేయాలో అర్థం కాక చివరాఖరికి వీళ్ళిద్దరికి ఒక కొడుకు పుట్టడం అంతా హ్యాపీగా లాస్ట్‌కి పెళ్లి చేస్తున్నారు మొత్తానికి అనుకునే విధంగా ఉంది. నాగార్జున ఏజ్‌కి తగ్గ పాత్ర ఎంచుకున్నాడు. ఆశిక రంగనాథ్ చిన్నగా కనపడ్డా కూడా మొత్తానికి ఒదిగిపోయింది అతని పక్కన. మొత్తానికి పాటలు, పద్యాలు అన్నీ బాగుండి సినిమా ఒక మంచి సినిమాగా అలా 'అల్లరి నరేష్' అభిమానులు, 'నాగార్జున' అభిమానులు, 'రాజ్ తరుణ్' అభిమానులు కూడా చూసే విధంగా ఉంది. 'రాజ్ తరుణ్' ఎందుకో కొంచెం డల్‌గా అనిపించాడు ఈ సినిమాలో. ఓవరాల్‌గా హీరోయిన్‌లు మాత్రం 'మీర్నా' గాని, 'రుక్సార్ తిల్లాన్' గాని, తర్వాత 'ఆసికా రంగనాథ్' గాని రసిక ప్రియులందరిని కూడా అలరించే విధంగా చాలా చక్కగా ఉన్నారు. పాటలు బాగున్నాయి. సో, ఓవరాల్‌గా 'తాగుబోతు' పాట అన్నిటికంటే హైలైట్ పాట. సో, 'నాసామి రంగా' టైటిల్ సాంగ్ కూడా బాగుంది. మొత్తానికి అన్ని పాటలు బాగుండి అలరించి డాన్సులు, గీన్సులు అన్నీ ఇరగదీశాడు నాగార్జున. సో, ఓవరాల్‌గా మనం మాస్ ప్రియులందరూ కూడా వేసే విధంగా ఉన్న సినిమా 'నాసామి రంగా'. సో, ఆ డైలాగ్ డెలివరీ కూడా నాగార్జున డైలాగ్ డెలివరీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి మలయాళం సినిమాని తీసుకొని మంచిగా మంచి మార్పులు చేసుకొని మన నేటివిటీకి తగ్గట్టుగా ఎటువంటి డబ్బింగ్ సినిమా చూసిన ఫీలింగ్ రాకుండా అంటే అనువాద సినిమా చూసిన ఫీలింగ్ రాకుండా అంటే అనువాదం కాదు ఇది రీమేక్. అయినా గాని ఆ రీమేక్ ఫీలింగ్ రాకుండా తెలుగు సినిమానే చేసిన విధంగా 'నాసామి రంగా' నాగార్జున, కింగ్ నాగార్జున మరి యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున అభిమానులందరిని అలరించే విధంగా ఉన్నందుకు మరోసారి శుభాకాంక్షలు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ ఇందాకే చెప్పాను మూడోసారి చెప్తున్నాను మళ్ళీ 4/5 ఈజ్ మై రేటింగ్. సో, మకర సంక్రాంతి శుభాకాంక్షలతో భోగి పండుగ రోజు వచ్చినటువంటి ఈ సినిమా కన్నుల పండుగగా సినీ ప్రియులను అలరిస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు. బిన్నీ విజయ్ నీకు మంచి లైఫ్ ఉంది. ఆల్ ద బెస్ట్ బిన్నీ విజయ్ అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ 'నాసామి రంగా'. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నా అభిమానులకు, పెద్దలకు, పిల్లలందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ మకర సంక్రాంతి. జై హింద్.